భావితరాల బంగారు భవిష్యత్ కోసం ఐక్యంగా తీసుకునే స్ఫూర్తివంతమైన నిర్ణయాలన్నీ ఆదర్శవంతంగా అమలు కావాలన్నదే తన అభిమతమని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. హరిత ఏలూరు నిర్మాణం కోసం ప్రజలంతా స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రకృతిని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యతని చాటుతూ మొక్కలు నాటారు. ప్రజలలో స్ఫూర్తిని నింపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హేలాపురి వాసులకు ఒక అద్భుతమైన కాలుష్య రహిత హరిత సందేశాన్ని ఇచ్చారు. ఇదే క్రమంలో వచ్చిన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఒక వినూత్న ఆలోచనతో ప్రజలలో స్ఫూర్తి నింపేందుకు అడుగులు వేద్దామని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కృష్ణ కాలువ గట్టు వెంబడి మొక్కల నాటే కార్యక్రమాన్ని ఎంతో ఆదర్శవంతంగా బాధ్యతాయుతంగా చేపట్టారు. పంపల చెరువు ప్రాంతంలో కూటమి నాయకులు కార్పొరేషన్ అధికారులతో కలిసి మొక్కలు నాటి వాటికి గార్డులను కూడా ఏర్పాటు చేశారు. హరిత ఏలూరు నిర్మాణంలో పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలంతా స్వచ్ఛందంగా భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. చెట్ల పెంపకమే భావితరాలకు నిజమైన సంపదని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాలల కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, ఈడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, డిప్యూటీ మేయర్ కర్రి శ్రీనివాసరావు, బిఎస్ఎన్ఎల్ అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ లంకపల్లి మాణిక్యాలరావు, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు చూడే వెంకటరత్నం, ప్రధాన కార్యదర్శి రెడ్డి నాగరాజు, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఏ భానుప్రతాప్, కూటమి నాయకులు మీసాల సత్యబాబు, మీసాల రాంబాబు, ఆరుద్ర, డొక్కు వీరమల్లేశ్వరరావు, నెల్లి రమణ మరియు పలువురు అధికారులు పాల్గొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మరి గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఏదైతే మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించమని చెప్పారో దానిలో భాగంగానే మరి ఏలూరు నియోజకవర్గంలో అధికారులతో ప్రజలతో మమేకమై మరి చెట్లు నాటడం అనేది జరిగింది. గత ప్రభుత్వం హయాంలో ఎక్కడికి వెళ్ళినా సరే చెట్లు నరికేసి ప్రజల మధ్యకి వెళ్ళేవారు. మేము చెట్లు పాతుకుంటూ ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. అది ప్రజలందరూ కూడా గమనించాలి. పర్యావరణాన్ని కాపాడాలి అంటే చెట్టు యొక్క ప్రాముఖ్యత ఏంటనేది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నాము అని అంటే పర్యావరణం బాగుంటేనే మనం అందరం కూడా ఉంటాం. యుద్ధం వల్ల కాలుష్యం ఏ విధంగా అయితే పెరిగిపోతుందో అదేవిధంగా మనం చేసే వ్యర్థాల వల్ల, మనం రోజు కూడా వాడే వ్యర్థాల వల్ల ఏ విధంగా అయితే పర్యావరణాన్ని పాడైపోతుందో దీన్ని అంతటినీ కూడా కాపాడాలంటే ప్రజలు కూడా దీంట్లో భాగస్వామ్యం అవ్వాలన్న ఉద్దేశంతోనే మరి ప్రభుత్వం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రభుత్వానికి ఒకటే బాధ్యత కాదు, ప్రజలతో కూడా బాధ్యత అనుకుని ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వామ్యం అవ్వాలని చెప్పే మీడియా ద్వారా కానీ అదే ప్రజలతో చేయిస్తే కార్యక్రమం ప్రజల్లోకి వెళ్తుందనే ఉద్దేశంతోనే మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వామ్యం అయ్యి మరి ఏదైతే మన ఆరోగ్యాన్ని ఏ విధంగా అయితే ముందు చూపుతో మనం కాపాడుకుంటామో రేపు రాబోయే భవిష్యత్తు భావితరాలకి పర్యావరణాన్ని కూడా మనం అందించవలసిన అవసరం ఉంది. కాబట్టి దానిలో ప్రజలందరూ కూడా భాగస్వామ్యం అవ్వాలని సందర్భంగా అందరినీ కోరుకుంటూ మరి దీంట్లో ఈ రోజున ఎవరైతే భాగస్వామ్యం అధికారులను కానీ ప్రజలను కానీ అదేవిధంగా పార్టీ నాయకులు కానీ అందరినీ కూడా అభినందిస్తూ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపడం జరుగుతుంది. జూన్ 5వ తారీఖు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని గౌరవనీయులు ఏలూరు శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణయ్య గారు, అదేవిధంగా ఏలూరు నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గారు, పాలకవర్గ సభ్యులు, అదేవిధంగా ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గారు, మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, వివిధ రకాల పట్టణ ప్రముఖులు అందరూ కూడా ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమానికి వచ్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వారం రోజుల్లో ఏలూరు కార్పొరేషన్ పరిధిలో కృష్ణకాలువ గట్టెంబడి కానివ్వండి, అదేవిధంగా ఇతర ఖాళీ స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో ఇప్పటికే దాదాపు ఒక 900 దాకా ఎక్కువ ఎత్తున్నటువంటి 6 అడుగుల కంటే ఎత్తున్నటువంటి మొక్కల్ని ఐడెంటిఫై చేసి ప్రొక్యూర్ చేయడం జరిగింది. వీటన్నిటినీ కూడా మా పార్కులో ఉన్నటువంటి శ్రామికులు, అదేవిధంగా మాకు కొత్తగా ఏర్పాటు చేసినటువంటి హార్టికల్చర్ ఆఫీసర్ గారు వీరి ఆధ్వర్యంలో ఈ 1000 ప్లాంట్స్ కూడా ఈ వారం రోజుల్లో ఈ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుంటున్నారు.